మీ జీవితంలో ఎటువంటి విత్తనాలను విత్తుతున్నారో అది ముఖ్యం. మంచిని విత్తుతున్నారా, చెడుని విత్తుతున్నారా? కొంతమంది చేతుల్లో ఏం పట్టుకుంటారు? అన్నీ కాకరకాయ విత్తనాలే పట్టుకుంటారు, చేదైనవే పట్టుకుంటారు, విత్తుకుంటా పోతారు. వారి జీవితం అంతా చేదే, అపవిత్రతే, అపవిత్రమైన చూపులే, అపవిత్రమైన కార్యాలే, అపవిత్రమైనటువంటి జీవిత విధానమే. చేదైన విత్తనాలు పట్టుకొని విత్తుకుంటా పోతారు. కొంతమంది జీవితాలు చాలా ఆశీర్వాదకరంగా ఉంటాయి. వాళ్ళు మేలైన రీతిగా శ్రేష్టమైన విత్తనాలు విత్తుకుంటూ వెళ్తారు. తీయనైన మధురమైనటువంటి విత్తనాలు విత్తుకుంటూ వెళ్తారు. ఆ తర్వాత కొయ్యాల్సిన సమయంలో వేటిని కోస్తారు? అపవిత్రమైన విత్తిన వాళ్ళు ఏం కోసుకుంటారు? కాకరకాయలే కోసుకుంటారండి. మధ్యలో ఒక కాకరకాయ విత్తనాన్ని నువ్వు విత్తి నువ్వు ఎన్ని సంవత్సరాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయి, నాయన తీయనటువంటి మామిడికాయలు రావాలయ్యా అంటే వస్తాయా? ప్రార్థన వల్ల వీలవుతుందా? కాదు కదా. మీ జీవిత సరళి మార్చుకోవాలా, మీ బ్రతుకు మార్చుకోవాలా.